3 నెలల బకాయి జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కాకినాడ రూరల్ కోవాడ, రేపూరు, గంగనపల్లి గ్రామ పంచాయతీ కార్మికులు విధులు బహిష్కరించి మెరుపు సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మోటా అప్పారావు, వి రమేష్ మాట్లాడుతూ జీతాలు సకాలంలో రాక అప్పులతో జీవించలేకపోతున్నామని, అప్పుల వారితో రోజు అనేక అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, పంచాయతీ అధికారులను అడుగుతుంటే తంబు పడడం లేదని, పోస్ట్ శాంక్షన్ ఆర్డర్లు ఇంకా రాలేదని, స్పెషల్ ఆఫీసర్ల చుట్టూ, డిపిఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా పనులు పూర్తి కాలేదని అధికారులు చెబుతున్నారని వారు తెలియజేశారు. కలెక్టర్ జోక్యం చేసుకుని 3 నెలల బకాయి జీతాలు మంజూరు చేయాలని, కార్మికుల ఆకలి బాధలను తీర్చాలని అప్పారావు ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు జీతాలు పెంచాలని, పిఎఫ్, ఈఎస్ఐలు సక్రమంగా అమలు జరిగేటట్లు కార్డులు ఇచ్చేటట్లు అధికారులు చర్యలు తీసుకోవాలని, ప్రమాదాలకు గురైన కార్మిక కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని అప్పారావు కోరారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని కార్మికులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నల్లా శ్రీను, కాదా నోకరాజు, తగరపు సత్యబాబు, గాబు శివ, కౌలు శ్రీకాంత్, జె రాజబాబు, జె ప్రసాద్, సీలు దుర్గబాబు, సీలు నాగబాబు తదితరులు పాల్గొన్నారు. కార్మికులు చేస్తున్న ఈ పోరాటానికి ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని సిహెచ్ అజయ్ కుమార్ తెలియజేశారు. నుంచి గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులు జీతాలు ఇవ్వక కొట్లాడుతున్నారు కాబట్టి చాలా జీతాలతో అప్పులు కూడా ఇవ్వనున్నారు కాబట్టి మీ ప్రజలు నాయకులు ప్రతి ఒక్కరు కూడా మా ఎంత దయించి మా జీతాలు పెంచాలా ఇవ్వాలా వెంటనే కూడానే మేము మాపలనగా పగలనగా గ్రామ పంచాయతీలోనే ఓడబడి ఉన్నాం. దయచేసి చాలా జీతాలతో ఇబ్బంది పడుతున్నాం. పిల్లలు కూడా గడిచినాక నల్లా చేస్తున్నాం. మీరు దయచేసి కలెక్టర్ గారికి, కాకినాడ రూరల్ పంచాయతీలకి, వర్కర్స్కి, గ్రామ పంచాయతీ కార్మికులకి ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించాలి. ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. చాలా జీతాలతో ఇబ్బంది పడుతున్నాం. ఈఎస్సీ చేసారంటున్నారు కానివ్వండి, అది ఎంతవరకు నిజం అన్నది తెలియదు. ఒక కార్డు లేదండి, ఒక కాకరకాయ లేదు. మాకు ఎప్పుడు ఇలా బాధపడుతున్నాండి. మా యూనియన్లో ఎంతోమంది చనిపోతున్నారండి. చనిపోయిన పక్కన పాడేయడమే కానీ మాకు ఎవరు కూడా సహకరించే వాళ్ళు లేరండి. కానీ పిల్లలతో, చిన్న పిల్లలతో అండి మొన్నే 3 చనిపోయారండి. మంచి వడగాల్పులకండి ఎవరో లెక్క చేయలేదండి. వాళ్ళ కుటుంబాలు ఏమైపోతాయో కూడా తెలియదండి. అందు గురించి మిమ్మల్ని అందరినీ మేము సహకరించేది ఏంటంటే అండి, కలెక్టర్ గారికే కావచ్చు, గ్రామ పంచాయతీలకే కావచ్చండి, 3 నెలలు జీతాల కోసమే కాదండి. మేము అన్నిటికీ కూడా అండి మీకు ఎందుకు పడుతున్నాం అంటే అండి, ఊళ్ళో నాయకులే కాదు ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించి, ప్రతి పంచాయతీ కూడా మాకు సహకరించి అండి ఈ మేము చేసే సమ్మెకి చిన్నవారం నుంచి మేము సమ్మె చేస్తున్నామండి. ప్రతి ఒక్కరూ మాకు సహకరించాలని, మేము ఏమన్నా తప్పుగా మాట్లాడితే మమ్మల్ని క్షమించారని మేము అందరికీ అదే కోరుకుంటామండి. మమ్మల్ని